ఫ్రంట్ పార్ట్లో ఇట్లా ఇన్విజిబుల్ పైపింగ్ వేసినప్పుడు ఎదురు బదురుగా మనకు రెండు ఒకే సైడ్ వస్తున్నాయి అక్క అన్న వాళ్ళకి ఒక టిప్ అయితే షేర్ చేసినానండి. ఇంకొక మన సబ్స్క్రైబర్ ఒకరు బ్యాక్ పార్ట్లో మనం డోరీ పెట్టేటప్పుడు నిన్న కూడా ఒకటి షేర్ చేసినా తనకు అర్థం కాలేదట. కొంచెం క్లియర్గా పెట్టండి అక్క అని చెప్పనని అడిగింది కాబట్టి తన కోసం ఈ వీడియో. క్లాత్ అనేది సీదాగా తీసుకోండి, మెయిన్ ఫ్యాబ్రిక్. పైపింగ్ అయినా నార్మల్గా నెక్ పట్టి కుట్టుకొచ్చినప్పుడైనా ఎట్లయినా పర్వాలేదండి. డోరీకి మీరు ఎక్కడైతే డోరీ పెట్టుకుంటా అనుకుంటారో అక్కడ చిన్న ఘాట్ అనేది పెట్టుకోండి. నేను ఇక్కడ పెట్టిన చూడండి, ఇక్కడ చిన్న ఘాట్ అనేది ఉంది. దీనికి ఇటు సైడ్ కూడా సేమ్ రెండు కలిపి పెట్టినాయి కాబట్టి ఒకటే సైడ్ వస్తుంది. ఇట్లా థ్రెడ్ మనం లోపల నుంచి ఖర్చు కనబడకుండా డోరీ ఖర్చు కనిపించకుండా ఉండాలని అంటే నార్మల్గా మీరు ఏ రకంగా అయితే స్టిచ్ చేసుకొస్తారో. నేనైతే పైపింగ్ చేస్తున్నా కాబట్టి పైపింగ్ దగ్గర డోరీ అనేది ఉంది కాబట్టి మీకు వీడియో షేర్ చేద్దాము అనిపించి వీడియో షేర్ చేస్తున్నాను. ఇక్కడికి రాగానే ఆగిపోండి. స్టిచ్ చేస్తున్నాం కదా, నెక్కు పట్టి కుట్టుకొచ్చినప్పుడు అయినా సరే మనం నార్మల్గా లైనింగ్ పైపింగ్ కాకుండా నార్మల్ పట్టి పెట్టుకొస్తాం కదా, పట్టి పెట్టుకొచ్చినప్పుడు కూడా పైన పట్టికి వచ్చేసరికి ఇక్కడికి వచ్చేసరికి స్టాప్ కాండి. స్టాప్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ థ్రెడ్ అవుతుంది కదా, ఇది లోడింగ్ పద్ధతిలో వేస్తున్నా కాబట్టి లోపల నుంచి రెండింటి మధ్యలో ఇప్పుడు దీనికి ఇంకా వేరే నెక్ అనేది ఏమి ఉండదు కదా, పైపింగ్ చేస్తున్నా కాబట్టి ఇట్లా ఇలా చుట్టూరా కుట్టుకుంటారండి. ఓకేనా, అటు సైడ్ చివరికి వెళ్ళేసరికి చూపిస్తా మీకు. ఏం లేదండి, చిన్న చిన్న టిప్స్ తెలుసుకున్నట్టయితే మీరు పర్ఫెక్ట్గా బ్లౌజ్ స్టిచ్ చేయగలుగుతారు. బ్లౌజ్ అని కాదు, స్టిచ్చింగ్ మంచి టైలర్ అనేది అవుతారు మీరు. చిన్న చిన్న టిప్స్ తెలుసుకోవడమే కాదు, దాన్ని ఆ విషయం కాడికి వచ్చేసరికి గుర్తుండాలి, మీకు మైండ్లో ఫిక్స్ అయి ఉండాలి. ఇలా ఇక్కడ కచ్చుక కాడికి చిన్న ఘాటు కాడికి రాగానే మళ్ళీ అక్కడ ఆగిపోవాలి. ఆగిపోయి మళ్ళీ డోరీ అనేది దీని లోపల పెట్టేసేయాలి. ఇప్పుడు చూపిస్తున్నా కదా, సేమ్ దీని లోపల నుంచి ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టి చిన్నగా రఫ్ గుంజండి. రఫ్ ఇస్తే ఏందనంటే డోరీ అనేది అసలు ఊడిపోకుండా, మనం కొంచెం గట్టిగా కట్టుకున్నా కానీ డోరీ ఊడిపోకుండా ఉంటుంది. ఇలా ఖర్చు కనిపించకుండా చూడండి ఎంత నీట్గా ఉంటుందో. ఖర్చు అనేది మనకి ఈ రెండింటి మధ్యలో ఉంటుంది. ఇది కూడా చూపిస్తా చూడండి. ఖర్చు అనేది ఈ రెండింటి మధ్యలో ఖర్చు ఉంటుంది. మనం ఇది పైనుంచి టాప్